If you want to be anointed, God prepares you to be upright. యథార్థతను దేవుని ఇలా సిద్ధపరుస్తాడు. ఎందుకు ఇంట్లో యుద్ధాలు, ఎందుకు సంఘంలో యుద్ధాలు, సంస్థలో యుద్ధాలు ఎందుకు, పరస్పర బంధాల్లో యుద్ధాలు ఎందుకు? యథార్థత లేని దగ్గర ఏమొస్తుందండి? యుద్ధాలు వస్తాయి. మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. నీలో యథార్థత వచ్చేదాకా నీ జీవితంలో ఘర్షణ, సమస్యలు, యుద్ధాలు ఆగవు. దీంట్లో ఎక్కడన్నా వంకరతనం ఉందా అండి? దెర్ ఇస్ నో క్రికెట్నెస్. వంకరతనం అనేది ఈ చెట్టులో మీరు చూడరు. యూ కెన్ నెవర్ సీ ఎనీ క్రికెట్నెస్ ఇన్ దిస్ సో కాల్డ్ సినిమా. దే ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, దే ఆర్ వెరీ స్ట్రైట్, దే ఆర్ వెరీ అప్రైట్. ఎంతగా స్ట్రైట్ ఉంటాయంటే సుమారు 30 to 40 feet హైట్ ఉంటుందండి ఆ చెట్టు. ఎంత హైట్ అండి? 3-4 అంతస్తుల భవనం అంత ఎత్తుంటే కూడా అది ఎలా ఉంటుందంట? స్ట్రైట్గా ఉంటుంది. మనం అంత ఎత్తు ఎగితే ఎట్లా అవుతుంది మనది? పర్లేదు చెప్పండి. ఎన్ని వంకర్లు ఉండాలి అన్ని వంకర్లు ఉంటాయి మనకు. ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పాం. కొండ మీద ఎన్ని హెయిర్ పిన్ బెండ్లు ఉంటే అంత తిప్పి 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 చెప్తా ఉంటాం. జాగ్రత్త వినండి. ఇఫ్ యు వాంట్ టు బీ అనాయింటెడ్, గాడ్ ప్రిపేర్స్ యూ టు బీ అప్రైట్. యథార్థతను దేవుని ఇలా సిద్ధపరుస్తాడు. బైబిల్ సెలవిస్తుంది చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో, ఒకరోజు దేవుడు సహాయం చేయాల్సిన వాడు వారికి వ్యతిరేకుడు అయిపోయి వారిని విడనాడాడంట. కారణం చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం, చాప్టర్ 16 verse 9 క్విక్లీ. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను, బ్రాకెట్లో హైటెక్ సిటీ హైదరాబాద్ నందు కూడా సంచారము చేయుచున్నది. దేవుడు యథార్థవంతులను ఏం చేస్తారంట? బలపరచాలని ఆశపడి తిరుగుతూ ఉంటే, ఎవరు యథార్థపరులు? నేను వాళ్ళని బలపరుస్తాను. హూ ఇస్ అప్రైట్, హూ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు బ్లెస్ దెమ్, ఐ వాంట్ టు ఆనర్ దెమ్, ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దెమ్, ఐ వాంట్ టు ఫైట్ దర్ బ్యాటిల్స్ అని దేవుడు ఇష్టపడతా ఉంటే, ఆ రాజు ఆ పాయింట్ మిస్ అయిపోయి కింద రాసి చూడండి. ఈ విషయమందు, ఏ విషయంలో? యథార్థత విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈరోజు మాట అడుగుతున్నా, ఎందుకు ఇంట్లో యుద్ధాలు, ఎందుకు సంఘంలో యుద్ధాలు, సంస్థలో యుద్ధాలు ఎందుకు, పరస్పర బంధాల్లో యుద్ధాలు ఎందుకు? యథార్థత లేని దగ్గర ఏమొస్తుందండి? యుద్ధాలు వస్తాయి. చెప్పదలుచుకుంది డైరెక్ట్గా చెప్పలేం, చేయాలనుకుంటే డైరెక్ట్ చేయం. అందుకని మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీలో యథార్థత వచ్చేదాకా నీ జీవితంలో ఘర్షణ, సమస్యలు, యుద్ధాలు ఆగవు. ముఖ్యంగా ప్రస్తుత దినాల్లో మనం చూస్తే, ఒక ఆశీర్వాదం పొందాలన్నా, ఏదన్నా మనం అనుకుంది జరగాలని ఆశపడ్డా కానీ డైరెక్ట్ పాయింట్కి రాము. మనసులో ఒకటి, బయట ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. ఎన్నెన్ని మాస్కులు మార్చాలో, ఫేస్ మాస్కులు, మౌత్ మాస్కులు అనట్లేదు నేను, ముఖానికి మాస్కులు ఎన్నో మార్చి రియల్ సెల్ఫ్, వాంటెడ్ ఐడియల్ సెల్ఫ్ టోటల్ డిఫరెంట్. అందుకో కవి అన్నాడు, నాకు తెలుసు నేను వేరు, నీకు తెలుసు నేను వేరు అని. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామని వాళ్ళు చేతండి. మన అందరికి 2 ఫేస్లు ఉంటాయి, 2 ఫేస్లు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సాఫిస్టికేటెడ్ ప్రపంచంలో ఇంకా డైరెక్ట్గా దాన్ని చెప్పలేక ఏం చేస్తామండి? లేయర్లు కవర్లు వేసి పాపం ర్యాపప్ చేసి, పైన గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. కొద్ది కాలం క్రితము ఒక టీం అందరు కలిసి ఒక పెళ్లి కొడుకుకి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారండి. అది సుమారు కీబోర్డ్ కంటే పెద్ద బాక్స్, ఇంత పెద్ద బాక్స్ ఉంది పైనుంచి కింద దాకా, చాలా పెద్ద బాక్స్, ఇంత ఉంది కింద ఉంది. నేను చూసి అడిగాను, ఏం బ్రదర్స్ ఏందంటే, మస్తు ఖరీదైందన్న అన్నారు. నేను అవునా, ఎంత ఖరీదంటే, ఖరీదు చెప్పంగానన్నా మస్తు కావాల్సిందన్న వీడికి అని. ఎవరికి? పెళ్లి కొడుకుకి బాగా కావాల్సిందన్న. ఏమబ్బా కావాల్సింది, అంత కావాల్సింది ఏంటి, ఇంత పెద్దగా ఉంది ఏందని చెప్పి ఇంకా అందరు పాపం ఆలోచిస్తూ ఉన్నారు. రిసెప్షన్ స్టార్ట్ అయింది, ఓపెన్ చేయమన్నారు.
పాపం బ్రదర్ని ఓపెన్ చేపిస్తున్నారండి. వాడు ఫస్ట్ ర్యాప్ ఓపెన్ చేశాడు, సెకండ్ ఓపెన్ చేశాడు, థర్డ్ ఓపెన్ తీస్తుంటే వస్తూనే ఉంది. మీరు నమ్మరండి, 25 నిమిషాలు తీశాడు పాపం. ఇంత హైట్ది ఇంత అయింది. లాస్ట్కి ఓపెన్ చేస్తే దువ్వెన పెట్టారు లోపల. ఇతగాడు ఊరికే దూకుంటుంటాడు అనమాట. కాబట్టి ఏమి ఇచ్చారండి గిఫ్ట్? దువ్వెన ఇచ్చారు. కానీ దానికి ప్యాకేజ్ ఎంత ఉందంటే ఒక డిక్కీలో పట్టే అంత ఉంది. ఈరోజు మనం వి ట్రై లాట్ ఆఫ్ గాబ్స్, లాట్ ఆఫ్ ఫేక్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకు? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అదే కదా దేవుని బిడ్డల నైజం. ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుడు ఒకరోజు ఒక వ్యక్తి జీవితంలో అభిషేకపు ప్రభావాన్ని విడుదల చేయడానికి, అభిషేక తైలం అంటే ఆ వ్యక్తికి బాగా ఇష్టం. ఎంత ఇష్టం తెలుసా? ఆయన పేరు యాకోబు. ఎంత ఇష్టం అంటే, ఆయనకు అభిషేకం వద్దు కానీ ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్లో అభిషేకం చేస్తారండి. ఆయన టాలెంట్ ఇంకోటి. ఎవరిది? యాకోబుకి సొలొమోనుకి ఇద్దరు స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళు రెడీగా ప్లేస్లో ఏం చేస్తారు? అభిషేకిస్తారు. కానీ వాళ్ళకి అభిషేకం వద్దంటారు. బేతెల అనుభవంలో రాయి కనిపించదంట. రాయి మీద ఏం పోసాడు? ఇది పరలోకపు గవిని అని చెప్పి టపాల్ మంది ఏం పోసాడు అంటే, జోబులు ఏం పెట్టుకొని తిరుగుతున్నాడు? అరణ్యంలో ఆయిల్ ఎట్లా వస్తుందండి జోబులో పెట్టుకోకపోతే? అంటే బ్రదర్కి జోబులు ఏం పెట్టుకోవాలి? ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ దేనికి వాడాలా? అభిషేకంగా వాడాలి. కానీ దేనికి అభిషేకం? రాయికి అభిషేకం, దేవుని మందిరానికి అభిషేకం కావాలి. కానీ బ్రదర్కి మాత్రం అభిషేకం వద్దండి. మరి నీకేం కావాలా? మ్యానిపులేషన్. యాకోబు నీకేం కావాలంటే 24/7 స్కెచ్లు, స్కీములు, మ్యానిపులేషన్లు. ఒక్కటి తిన్నగా రాదు. ఏంటి ఆయన లైఫ్ అంటే, లైఫ్లో నాకు బ్లెస్సింగ్ కావాలి బ్రదర్ అంటాడు. సరే బ్లెస్సింగ్ కావడానికి ఏంది నీ బాధ చెప్పంటే, డైరెక్ట్గా రాడు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి బ్లెస్సింగ్ తీసుకోవచ్చు కదా, డైరెక్ట్గా రాడట. డైరెక్ట్ చెప్పడట. డొంక తిరుగు అంతా. పాపం కాంపిటీషన్ కడుపులోనే స్టార్ట్ అయిందండి. పాపం అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. కడుపులో నుంచి ఏంటి? ఎలాగైనా సరే ఆశీర్వించబడాలి. ఐ వాంట్ టు బి బ్లెస్డ్. మనలో చాలామంది ఉన్నారు. అవును, ఆశీర్వాదం కొరకు ఎన్ని వెంపర్లాడతావు, ఎన్ని డొంక తిరుగులు, ఎంత ఉల్టా, ఇటు అటు ఇటు అటు మనసులో కూడా పెట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసి, స్కెచ్లు వేసి ఎన్ని ప్లాన్ చేస్తావు. మాట చెప్పాలని ఆశపడుతున్నా. నిజంగా సాధించాడా యాకోబు? అన్ని స్కెచ్లు వేసి ఏం సాధించాడు? సరే ఆశీర్వాదం అనుకున్నాడు, ఆస్తి వచ్చింది, డబ్బు వచ్చింది, భార్య పిల్లలు వచ్చారు, కుటుంబం వచ్చింది, రిచ్ మ్యాన్ అయ్యాడు, పదనరంలో రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఏమి లాభము? ఒకరోజు పెనియల్ ప్రాంతంకి వచ్చేసరికి ఒంటరివాడు ఏకాకి అయిపోయాడు. ఆ రోజు ఏడుస్తూ అంటాడు, ప్రభా నేను ఆశీర్వాదం అనుకున్నా, నిజమైన ఆశీర్వాదం నేను పొందలేకపోయా. ఇన్ని రోజులు నటన, ఇన్ని రోజులు వేషధారణ, ఇన్ని రోజులు లోపల ఒకటి బయట ఒకటి. నా మనసులో దీవించబడాలని ఆశ ఉంది, కానీ నేను ఎంపిక చేసుకున్న ఐడియాలు కానీ ఏది కూడా సరైనవి కావయ్యా అని బోరుమని ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, సరే ఈరోజు నేను దీవించాలని ఆశ ఉంది నాకు. ఈరోజైనా స్ట్రైట్గా చెప్తావా నీ పేరేంటి? నా పేరు యాకోబు, మోసగాన్ని ప్రభా, యథార్థంగా చెప్తున్నా. నువ్వు యథార్థంగా చెప్పావు కదా, నీ పేరు మారుస్తున్నా. ఏం పేరు మార్చానండి? ఇశ్రాయేల్. ఒక మాట చెప్తాను, ఇశ్రాయేల్ అని మారిన వెంటనే బైబిల్ సెలవిస్తుంది, ప్రపంచంలో ఏ శాపం కానీ, మంత్రం కానీ, తంత్రం కానీ, అపశకునం కానీ ఏది పనిచేయదంటే ఇశ్రాయేల్ మీద. ఎందుకు తెలుసా? సంఖ్యాకాండం 23-21లో మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ చెప్పాడు. అక్కడ యాకోబు పక్కన పేరు చెప్పట్లేదు, ఇశ్రాయేల్ పక్కన చెప్తున్నాడు. బాగా వినండి. నంబర్స్ 23-21 క్విక్లీ ఇది చదువుకొని ముగించుకుందాం రండి. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. దేంట్లో చూడలేదు? ఇశ్రాయేల్లో. స్పెల్లింగ్ మిస్టేక్ యాకోబులను రాయలే. యాకోబు దోషాన్ని దేవుడికి అప్పేశాడు, కానీ యాకోబు అంతా కూడా వంకర జీవితమే. కానీ ఎలా మారాడు ఇప్పుడు? ఎలా మారాడండి? ఇశ్రాయేల్. బైబిల్ చదివిస్తుంది చూడండి తెలుగులోనే, యాకోబులో ఇశ్రాయేలులో ఏ వంకరతనమును. అంటే యాకోబు ఇశ్రాయేల్గా మారిన తర్వాత ఆయన లైఫ్లో వంకరతనము లేదు, డొంక తిరుగుడు లేదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు యాకోబు అంటే ఎస్, నేను యాకోబునే. ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యథార్థపరుడు కాబట్టి ఎవరు తోడున్నారంటే దేవుడు తోడున్నాడు. ఈరోజు నీకు మనుషులు తోడలేకపోవచ్చు యథార్థంగా ఉంటే, నువ్వు అనుకున్నవి జరగకపోవచ్చు యథార్థంగా ఉంటే, కానీ దేవుడు నీకు తోడే ఉంటాడు. నువ్వు మాట అడుగుతాను, యథార్థంగా చెప్తే నాన్న దీవించాడా అండి?
మీరే ఫాదర్ పొజిషన్లో ఉన్నారండి, ఇస్సాకు పొజిషన్లో. ఓకే, 2 నిమిషాలు ఊహించుకోండి. పోనీ ఐజాక్ అంతా దయనీయమైన స్థితిలో లేకపోవచ్చు, కొద్దిగా కళ్ళు కనిపిస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు కొడుకు యాకోబు స్ట్రైట్గా వచ్చాడు అనుకోండి. స్ట్రైట్గా వచ్చి వాళ్ళ నాన్న అడిగింది ఏంటంటే, నాన్న పోయి ఏదైనా మాంసం తీసుకురారా, నాకు మాంసం అంటే పిచ్చి, నువ్వు మంచిగా వండి తీసుకురా, నేనేం చేస్తాను, తిని సంతోషించి అప్పుడు నేనేం చేస్తాను, ఆశ్రయిస్తాను. నాన్నకు కావాల్సింది ఏంటి, తిండి. ఒప్పుకుంటారా? అవునా కాదండి? టు ద పాయింట్ తిండి కావాలన్నాడు. ఈయనకు కావాల్సింది ఏంటి, ఆశీర్వాదం. ఇప్పుడు వెళ్ళి, నాన్న నేను యాకోబునే, ఏశావునైతే కాదు, కానీ నీకు కావాల్సింది నీకు ఇస్తాను, నాకు కావాల్సింది నాకు ఇయ్యి అంటే. ప్రశ్న అడుగుతానండి, మీరు ఇస్సాకు వచ్చినప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? ఖచ్చితంగా ఇస్తారు. లాజిక్ ప్రకారం కరెక్టా కాదా? నీకు కావాల్సింది ఏంటి, నాకు కావాల్సింది ఏంటి, ఆశ. నీకు కావాల్సింది నీకు ఇచ్చిన, నాకు కావాల్సింది నాకు ఇవ్వు. యథార్థంగా అడుగుతున్నా, నేను యాకోబుని, నాకు అన్యాయం చేయడానికి వీలు లేదు. కావాలంటే అన్నం దీవించుకోను, వాడు మాంసం తీసుకొస్తే వాడిని దీవించు, సగం సగం తిను, ఇక్కడ తిను అక్కడ తిను, అక్కడ దీవించి అక్కడ దీవించు. కానీ నేను యాకోబుని దీవిస్తావా లేదా అంటే నాన్న దీవించుకుంటాడా చెప్పనండి? నేనే ఆ పొజిషన్ ఉంటే, మీరు ఎవరైనా పొజిషన్ ఉంటే కళ్ళు మూసుకొని గుండె బద్దలయ్యి, నాయన వీడు నా తిండి గుడి తెలుసుకున్నాడు రా బాబు, వీడిని నేను దీవించకపోతాను, జీవితాంతం నన్ను ఏం చేస్తాడు అని చెప్పి ఏం చేస్తారు? దీవించేవాడు కదా. అన్ని తిరగాల దొంగ తిరుగుడులో. దానికి ఏశావు అని చెప్పి ఆ జ్యేష్ఠావుకు ఈయన తీసుకొని పోనీ జీవితంలో సంతోషించాడంటే పరిగెడుతూ 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 సంతోషం లేక, ఆనందం లేక, తిన్న మెతుకులు జీర్ణించుకోలేక చివరికి బిడ్డల్ని ముందు పెట్టి 2-3 సైన్యాలు చేసి ఎక్కడ ఏశావు చేత సస్తానన్న భయంతో భయపడుతూ ఒంటరివాడైపోయి అప్పుడు ఏడ్చి అడుగుతాడు, ప్రభా నిజంగా నువ్వు నన్ను ఈరోజు ఏం చేయాలి, ఆశించు ప్రభా. వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్. అండ్ టుడే మెనీ ఆఫ్ us ఆర్ రన్నింగ్ ఇన్ దట్ రేస్. స్టాప్ యాక్టింగ్. ఉంటే డైరెక్ట్గా చెప్పు. యథార్థతను మనుషులు మెచ్చుకోకపోవచ్చు, కానీ లోకమంతా దేవుని కళ్ళు ఏం చేస్తున్నాయి, సంచరిస్తున్నాయి. గాడ్ విల్ బి ఆన్ యువర్ సైడ్. యాకోబు ఈ స్టేజ్కి వచ్చాడు, నాకు దేవుడు ఉంటే చాలని. ఒంటరివాడు అయ్యాడు, కానీ ఆయనతో పాటు ఎవరున్నారండి, దేవుడు ఉన్నాడు. సైన్యాలు లేకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఏశావును మార్చే దేవుడు ఉన్నాడు. ఇక మీదట ఫరో ముందు నిలబెట్టే దేవుడు ఉన్నాడు. ఐగుప్తు యొక్క సామ్రాజ్యానికి ప్రధానమంత్రి తండ్రిగా కూర్చోబెట్టే దేవుడు ఉన్నాడు. కరువులో వారిని పోషించే దేవుని చేతికి అప్పగించుకున్నాడు. వాట్ ఈస్ బెటర్? కుటుంబాలు పాడవుతున్నాయి, సంఘాలు పాడవుతున్నాయి, బంధాలు పాడవుతున్నాయి. బీ స్ట్రైట్ ఫార్వర్డ్, యథార్థత. అందుకొరకే ఎప్పుడైనా దేవుడు జ్ఞాపకం చేస్తా అంటాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసల నీతి కంటే ఏం కావాలంట, ఎక్కువ కావాలంట. శాస్త్రుల నీతి పరిసల నీతి ఏంటది? పులిసిన పిండది. వారు దుర్నీతిలో ఉండి, ఎందుకంటే స్వనీతి, మనిషి యొక్క స్వనీతి ఏమవుతుందంటే మురికి పేలికలు ఎన్ని పెట్టుకొని స్వనీతి చెప్పుకుంటూ ఇతరులు తక్కువ అంచనేసి, ఇతరులు చిన్న చూపు చూసి, నా ప్రార్థనలే దేవుడు ఉంటాడు, మేము ఆకాశం చూడిపడ్డాం, మాకు లోతైన ప్రత్యక్షత ఉంది, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళు, ఆ సంఘం ఇది ఈ సంఘం అది. హూ ఆర్ యూ టు జడ్జ్ సంబడి? హూ ఆర్ యూ పుట్ డౌన్ సంబడి? ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, మీరు వారి నీతిలాగా పాటిస్తే వారు చేసే ప్రార్థన రూఫ్ కూడా దాటవట. అదే సుంకరి, అయ్యా ఆకాశం వైపు కళ్ళెత్తడం కూడా యోగ్యత లేదయ్యా అంటే వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించాడు, జవాబిచ్చి పంపించాడు. వై సెల్ఫ్ రైచియస్నెస్? బీ అప్రైట్, బీ స్ట్రైట్ ఫార్వర్డ్. సెల్ఫ్ రైచియస్నెస్తో ఏది సాధించలేని పరిశీలనీతి, ఆ శాస్త్ర నీతి జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటే. అందుకొరకే దావీదు నిజంగా విరిగిన మనసు ఎప్పుడైతే దేవుని నీతి మీద ఆధారపడ్డాడో, బైబిల్లో ఒక మాట నాకు రోమా 4:6 అనుకుంటా, చదవండి. నిజంగా అసలు దావీదు ఈ సీక్రెట్ని ఎలా కనుక్కున్నాడబ్బా అనిపిస్తుంది. ఒకసారి చదవండి అండి. దావీదు ఎప్పుడు కూడా సెల్ఫ్ రైచియస్ మ్యాన్ కాదు. మీరు చూడండి, దావీదు దీవించబడ్డానికి దావీదులో ఎన్ని తప్పులైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడు స్వనీతి మీద ఆధారపడలే, ఎప్పుడు స్వనీతి మీద ఆధారపడలే. అందుకొరకే తన నీతిమంతుడు దేవుడు తీర్చాడు. ఏమని రాస్తుంది చూడండి, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా దావీదుకున్న ప్రత్యక్షత లేదని నీకు. క్రియలు బట్టి కాదండి నీతి, దేవుని కృపను బట్టి నీతి. దేవుని నీతి మీద ఆధారపడుతున్నాను. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్. యేసుప్రభు కార్చిన రక్తము, ఆయన పొందిన దెబ్బలు. 2 కొరింథీ 5:21 ఎంత బాగా రాస్తుంది చదవండి. 2 Corinthians 5:20 పాపం ఎరుగని దేవుడు మన నీతిమంతుల తీర్చుటకు మన పాపముగా
చేయబడ్డాడు కదా. గాడ్ వాస్ మేడ్ యాజ్ సిన్ హూ న్యూ నో సిన్. ఇంతగా దేవుడు చేయబడింది. దావీదుకు ఉందండి ప్రత్యక్షత. పునరుద్ధానం ముందు దావీదు అంటాడు, నిజంగా దేవుడు క్రియలు చూడకుండా నీతిమంతులు తీరిస్తే వాళ్ళు ఎంత ధన్యులు. ఎవరండి వాళ్ళు? మనం. క్రియలు చూడకుండా దేవుడు దేన్ని చూశాడు? యేసుప్రభు నీతి మనకేం చేశాడు? ఆరోపించాడు కదా. ఆయన రక్త ప్రోక్షణ కిందకి వచ్చి, ప్రభా నీవే నా నీతి అంటే స్వనీతి ఉండదు అక్కడ. డబ్బాలు చెప్పుకోడు అక్కడ, గొప్పలు చెప్పుకోరు అక్కడ. ఎందుకంటే 1 కొరింథీ 1:31 అతిశయించువాడు, 1 Corinthians 1:31 బ్యూటిఫుల్ వర్స్, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవాలని రాయబడిన నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమాయ. దేవుడేనా నీతి, నేనే పరిశుద్ధత. యథార్థంగా ఉంటాను, నా దేవుని రక్తము నా మీద ప్రోక్షించమని యెహోవా జిద్కెను. ఇర్మియా 23:6 రాస్తుంది. దేవుడే మన నీతి. ఆయనే మన నీతి అయితే ఇంకేం కావాలండి? దేవుడు నీతిమంతులు తీర్చిన వారిని దుర్నీతిమంతులు అని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది? When God has made you as righteous, who can defy you? రోమిల రాష్ట్రపతిలో స్పష్టంగా రాస్తుంటాడు, ఎవడు నీ మీద నేరారోపణ చేయడానికి అర్హుడు అని. ప్రభుకు స్తోత్రం. దేవుని రక్తం మన నీతిమంతులుగా తీర్చింది. ఆయన నీతి మనకి ఏం చేశాడు? దేవుడు ఆరోపించాడు. ఎంత తగ్గించుకొని ఉండాలి, ఎంతగా యథార్థంగా ఉండాలి. అవును ప్రభా, నేను యథార్థం ఉంటాను. దావీదు జీవితంలో చాలామంది స్వనీతి పరులు ఇష్టం వచ్చినట్టు దావీదు మాట్లాడుతూ వచ్చారు. కానీ దావీదు ఎప్పుడు విర్రవీగలే. ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, యథార్థపుడు. అందుకొరకు దేవుడు ఒక మాట అన్నాడు ఒకరోజు దావీదు గురించి, ఈయన నా హృదయానుసారుడు. ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. సంఖ్యాకాండం 23:23 అంటాడు, శకునం పనిచేయదు, తంత్రం పనిచేయదు, మంత్రం పనిచేయదు, శాపం పనిచేయదు, జనరేషనల్ ఖర్చులు పనిచేయవు. ఎందుకంటే 21 సంఖ్యాకాండం 23:21 రాస్తుంది, అతనిలో ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. తలలోంచుదాం, ప్రాణం చేసుకుందాం. ఈరోజు డొంక తిరుగుడు చేయను ప్రభా, బయట ఒకటి లోపల ఒకటి వద్దాం. నువ్వు నా పక్షం ఉంటే చాలు ప్రభా. లేవికాండం 21:18 ఎంత భయంకరమైన శాపం అంటే, యాజకుడిలో వంకరతనం ఉంటే వాడు యాజకత్వం పనికిరాడని, దోషం ఉంటే పనికిరాడని. లేవికాండం 21:18 యాజకునికే పరిశుద్ధ స్థలం రావడానికి అనుమతించలేకపోతే, యథార్థత లేకపోతే, ఈరోజు ఎందుకు పైన ఒకటి లోపల ఒకటి? ఎన్ని రోజులు ఎవరిని మోసం చేస్తావు? హూమ్ ఆర్ యూ సీటింగ్? ఈరోజు ప్రభా యథార్థ పడుగు ఉండాలి, యథార్థ పరాలుగా ఉండాలని ఆశపడుతున్నా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలని ఆశపడుతున్నా, అప్రైట్గా ఉండాలని ఆశపడుతున్నా. వంకర మార్గం వద్దు ప్రభా. యాకోబులాగా స్కీమ్లు వేసి, స్కెచ్లు వేసి, అన్నీ చేసి లాస్ట్కి ఏం సాధించాడు? లాస్ట్కి ఏడుస్తుంటాడు, నా జీవితము అల్పమైనది, కొద్ది దినములు ఎంతో దుఃఖ సహితంగా బ్రతికానయ్యా. అవును, స్కెచ్లు వేస్తే, ప్లానింగ్లు వేస్తే, కాన్స్పిరసీలు వేస్తే, మ్యానిపులేషన్ చేస్తే మిగిలిన దుఃఖమే. సంతోషం ఉండదు అక్కడ, నెమ్మది ఉండదు అక్కడ, బంధాల్లో సమాధానం ఉండదు అక్కడ. ప్రభా యథార్థంగా నీ చేతికి అప్పగిస్తున్నా. నా పరిస్థితి దయనీయంగా కావచ్చు, మనుషులను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ నువ్వు నాతో ఉంటావని నమ్ముచున్నా. ఇశ్రాయేలులో ఏ శకునము పనిచేయదంటే కారణం, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు.